నేను కేంద్రం తరఫున రఘునందన్ అని ఇక్కడ ఉన్నారు కాబట్టి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ సరే ఇప్పుడు కొన్ని స్టేట్స్ కేరళ తమిళనాడు వంటి కొన్ని స్టేట్స్ మనం చూసుకుంటే రాష్ట్రం విషయం వచ్చినప్పుడు పార్టీలకు అతీతంగా నాయకులంతా కూడా ఒక స్టాండ్ పైకి వస్తారు. అంటే స్టేట్ విషయం వచ్చినప్పుడు స్టేట్ డెవలప్మెంట్ విషయం వచ్చినప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నాయకులందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నది, బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ సిపిఐ సిపిఎం ఎంఐఎం కాంగ్రెస్ అందరం కూడా స్టేట్కి సంబంధించిన డెవలప్మెంట్ విషయం వచ్చినప్పుడు అందరం కూడా ఏకదాటిపైకి వచ్చి కేంద్రానికి వెళ్ళి రావాల్సిన నిధుల్ని కేంద్రం తరపున ప్రాతినిధ్యం వహించేటోళ్ళు వాళ్ళు తీసుకొని రావాలి, రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నోళ్ళం రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించేటోళ్ళము రాష్ట్ర ప్రభుత్వం మా నిధులు మేము తీసుకొని వస్తాం. సో మన పోటీ అన్నీ కూడా దేనిపైన ఉండాలి, డెవలప్మెంట్ పైన మనం పోటీ పడాలి. ఈరోజు దురదృష్టవశాతం ఏంటంటే మనం డెవలప్మెంట్ పైన పోటీ పడతలేం, ఒకరేమో సెంటిమెంట్ ఎమోషన్స్ పైన మనం పోటీ పడుతున్నాం. డెవలప్మెంట్ గురించి ఎక్కడా చర్చ లేదు. ఎందుకంటే ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క సర్పంచ్ కూడా నాకు తెలిసి 10 లక్షలు తక్కువ ఖర్చు పెట్టిన వాళ్ళు ఎవరు లేరు కావచ్చు ఇక్కడ ఉన్న వాళ్ళు వాస్తవాలు మాట్లాడుకుంటే. గ్రామాలు డెవలప్ అవ్వాలి, ఇవన్నీ డెవలప్ అవ్వాలని అంటే ఫస్ట్ మనం అందరం కూడా సెంటిమెంట్స్ ఎమోషన్స్ని పక్కన పెట్టి డెవలప్మెంట్ పైన మనం చర్చ పెట్టినప్పుడు మీరు ప్రతి ఒక్క నాయకుని గల్లా బట్టి అడిగే రైట్ ప్రతి సర్పంచ్ కూడా ఉంటుంది. ఏ రోజు కూడా మేమింత ఇచ్చినామని మేము చెప్పుకున్నట్టు కాదు, మీరుంటేనే మేమున్నాం. గ్రామంలో సర్పంచులు సరిగా పనిచేసి ప్రజల సమస్యలు తీరుస్తేనే ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ ప్రభుత్వాలు కానీ మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ. మీ సమస్యలు తీర్చకపోతే వాస్తవానికి మీరు సమస్యలు పరిష్కరించకపోతే ఏ ప్రభుత్వానికి కూడా పేరు రాదు. ప్రభుత్వం ఏ సంక్షేమ పథకాన్ని తీసుకొని వచ్చినా ఆ సంక్షేమ పథకాల్లో లోపాలు, ఆ సంక్షేమ పథకాలు కింద లెవెల్లో ప్రజలకి చేరుతున్నాయా చేరుతలేవా, ప్రజల్లో ఏ సమస్యలు ఎదుర్కొంటున్నారు అని చెప్పి ఆ విషయాలు వాస్తవానికి మళ్ళీ ప్రభుత్వం దృష్టికి రావాలంటే దానికి వారధులు గ్రామ సర్పంచులు, అదేవిధంగా గ్రామ పాలక వర్గం. మీరు ఆ విషయాలు చెప్తేనే తెలుస్తుంది. ఎందుకంటే ప్రభుత్వం ఏర్పడ్డాక సరే అనేక విషయాల్లో ముఖ్యమంత్రి గారు సరే సన్నబియ్యం కానీ కరెంటు కానీ రుణమాఫీ కానీ వడ్లకి బోనస్ కానీ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కానీ అనేక పథకాలు తీసుకొని రావడం జరిగింది. కానీ కొన్ని పథకాలు 90% గ్రాంట్ అయినాయి, కొన్ని పథకాలు మీరు అన్నట్టు 10%, 15% కొన్ని చోట్ల ఇబ్బందులు ఉన్నాయి. ఆ ఇబ్బందులు వాస్తవానికి సంబంధించిన నాయకులకి తెలియాలంటే కూడా ఇష్యూస్ ఏంది కూడా వాస్తవాలన్నీ కూడా చెప్పాల్సింది గ్రామానికి సంబంధించిన సర్పంచులే.